ఇప్పుడు దిలీప్ నీతో ఉండట్లేదా? ఇద్దరం ఉండట్లే, మాట్లాడుకోవట్లే, ఉండట్లే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. ఏమైందిరా? ఇంట్లో అందరు గుర్తొస్తున్నారు వదినా. ఆడు చేసిన పనికి నేను అసలు 8 అవుతుందో నాకేం అర్థం అవ్వట్లే. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. చేసే ముందే ఆలోచించాలి కదా. వాడు విండండి. చేయలేదు కదా, ఏంటి బాబా చేయలేదు కదా. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఇది ఎంత భారంగా ఉందో తెలుసా? ఉండదు. ఆడంటే నాకు ఇష్టమే, కాదనట్లే, అడకట్టిందే కదా. కానీ దీన్ని చూస్తుంటే నాకు ఏడుపొచ్చేస్తుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? హాస్టల్లో ఉండడం ఎందుకు? హాస్టల్లోనే ఉంటాను. మీ ఇంటికి వెళ్ళు. మా ఇంటికి వెళ్తే పేకమే కాలేజ్ తొక్కేస్తారు నన్ను. ఓపెన్ చేయి అయితే. నువ్వు తెంగి దిలీప్ కడుగు, పెళ్లి చేసుకొని నన్ను పోషిస్తా అన్నావు కదా. వాడు నాకు అనిపించట్లే కదా అడగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయినాడు, బాగానే వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోవడం మాడిష్టమే, వెళ్ళిపోవడం మాడిష్టమే. అసలు అనవసరంగా లవ్ చేస్తున్నది నా. మ్యూజిక్ అప్రా లంచా కొడక. హీరోలు వచ్చారు. ఏంటి ఇప్పుడు చేసుకున్నందుకు తప్పు అయిపోయింది ఏంటి? నువ్వు చేసుకున్నందుకు తప్పు అనట్లేదు, ఇది పడడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద అర్థమవుతుందా? నేను ఆడపిల్లని. ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడమంటే నిన్ను మా ఇంటికి వెళ్ళిపోతుంది. నేను మీ ఇంటికి రాలేను. హాస్టల్ ఉండాల్సిన నీకేట అవసరం మమ్మీ నన్ను చేసుకున్నాక. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. ఆల్ ది బెస్ట్. మీ దామమ్మ వెళ్ళిపోతుందా, ఇంటికి వెళ్ళిపోతుందా? నన్ను ఏడిపెత్తుందా మమ్మీ, నన్ను ఏడిపెత్తుందా మమ్మీ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నుంచి నువ్వు వెళ్ళిపోను కానీ నుంచి అసలు నిద్ర కూడా పట్టలే తెలుసు రాత్రి అంతా. నువ్వు లేవు గాని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి